హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ పేజెస్ ఆఫ్ శ్రావి. ఈ వీడియోలో అయితే నేను పచ్చిపప్పు తోటకూర కర్రీ చూపించబోతున్నా. ఆకుకూరలో అయితే ఫోలిక్ ఆమ్లాలు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా పచ్చిపప్పులో అయితే ప్రోటీన్స్ ఉంటాయి. రెండు కాంబినేషన్ ద్వారా హెల్త్ చాలా బలపడుతుంది. ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, 8 వెల్లుల్లి రెబ్బలు మొత్తం ఫ్రై అయ్యాక ముందుగానే నానబెట్టుకుని పెట్టుకున్న 1/2 కప్ పచ్చిపప్పు అయితే వేసుకుని చక్కగా వేయించుకోవాలి. నేనైతే 2 కట్టలు తోటకూర తీసుకున్నా. తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అవి మొత్తం కలగలుపుకోవాలి. తర్వాత మంచిగా కడిగి పెట్టుకుని ముక్కలు కోసుకున్న తోటకూరని దాంట్లో వేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లోనే మగ్గించుకోవాలి. దాని తర్వాత చూస్తే నీళ్లు ఊరుతాయి అన్నమాట. కొంచెం తోటకూర కూడా మెత్తబడి ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం కారం అయితే ఈ టైంలో వేసేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నా. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలా కారం వేసిన తర్వాత కలుపుకుని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకుంటే ఎంతో వేడివేడిగా ఆరోగ్యకరమైన తోటకూర పచ్చిపప్పు కర్రీ రెడీ. చాలా ఈజీ కదా, ఎవరైనా చేసేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.